నామంలో నా హృదయపూర్వకమైన నేర్కొన్నాడు. 2025 సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాడు. నేను దేవుని చిత్తం అయితే 2026లో కలుసుకుంటాను ముఖాముఖి. సోమవారం కూడా ఉంటామే, మంగళవారం ఊరికి వెళ్తాం, మళ్ళా ఆదివారం ఈవినింగ్ వస్తాం. అందులో ఒక 3 రోజులు ఉంటాం. మళ్ళీ అవకాశం ఉంటే మనం మీట్ అవుతాం, లేకపోతే న్యూ ఇయర్లో మా కోసం ప్రార్థన చేయండి. మన ప్రేమించి సమయంలో వాక్యం చెప్పే అవకాశం నన్ను ఎంతగానో ప్రోత్సహించే విధానాన్ని బట్టి నేను కృతజ్ఞులను. వాక్యం కోసం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. జనవరి నెల మొదటి సందేశంలో 3వ ఆదివారంలో ఇదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాల్లో యోసేపు నీతిమంతుడు అనే మాటతో నేను ప్రారంభించాను. మనమందరం నీతిమంతులం, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ఎలా ఉండాలి అనే మాట చెప్పాను. తొందరపడి ఈ విషయంలో మాట్లాడకూడదు, ఎవరిని అవమానపరచకూడదు అని యోసేపు జీవితంలో నుంచి ఒక 2-3 విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరానికి చివరి సందేశం కూడా ఇక్కడే ఈ మొదటి అధ్యాయంలో నుండి నేను చెప్పాలి అనుకున్నాను. ఈ 22వ వచనం ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసినటువంటి మాట. నవంబర్ నెల 25వ తేదీ నుంచి ప్రపంచంలో చాలా హడావుడి ప్రారంభమైంది. మామూలుగా కూడా చాలామందికి సంఘంలో పబ్లిక్ కాకపోయినా అంతరంగంలో కాస్త హడావుడి ఉంది. దాని గురించి ఆలోచనలు ఉన్నాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినది వాస్తవం. ఆయన మన కోసం త్యాగం చేసి మనల్ని పాపం నుంచి విడిపించినది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజలకు మనం చాటి చెప్పవలసిన అవసరత ఉంది. ఈ రోజున ఈ సందేశాన్ని చాలా క్లుప్తంగా నేను ఒక 30 నిమిషాలు చెప్పాలి అనుకున్నాను. నాకు 11:30కి ఇస్తే 12 ముగించుకొని నేను వెళ్ళి అలా 1 గంటకు వాక్యం చెప్పాలి. 1 నిమిషం ముందైనా ఉండాలి అని చెప్పాడు నాకు. అయితే లేదు, నేను అయినా చెప్పగలిగిన వారికి కొంత చెప్తాను. ఏదైనా వాక్యం తక్కువైంది అనుకుంటే అన్నా ఏదైనా చెప్పి మీకు ప్రకటన చేసి ఆశీర్వాదిస్తాను. నేను జస్ట్ వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాను. వెంటనే మా కోసం ప్రార్థన చేయండి. ఇది రాయబడిన మాట 23వ వచనంలోది. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. ఈ మాట ఇది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే మాట ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం దగ్గరండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని. ఈ 14వ వచనంలో వ్రాయబడినటువంటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడిన మాట సేమ్ 2 ఒకటే. ఈ యెషయా గ్రంథంలో యెషయా ద్వారా చెప్పబడిన మాట ప్రవక్త. ఇది ఎవరి కాలం అంటే ఆహాజు అనే రాజు. యూదా రాజులు 20 మంది ఉంటారు. ఇంచుమించుగా 11వ రాజు అనుకుంటా. హిజ్కియా 12వ రాజు, హిజ్కియా వాళ్ళ నాన్నగారు ఆహాజు. 4 రాజుల కాలంలో యెషయా గారు ప్రవక్తగా పనిచేశాడు. 1వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథం. ఉజ్జియా, యోతాం, ఆహాజు, హిజ్కియా ఈ 4 పరిపాలనలో ఈ యెషయా భక్తుడు ప్రవక్తగా పనిచేశాడు. ఈ రాజైన
ఆహాజుకు ఈ మాట చెప్పబడింది. ఏ మాట? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనున్న మాట రాజైన ఆహాజుకు చెప్పబడింది. చెప్పిన ప్రవక్త యెషయా ప్రవక్త. చెప్పబడింది యేసుక్రీస్తు జన్మను గురించి. ఇక మళ్ళీ మనం రిపీట్ చేయకుండా చెప్పబడిన ప్రవచనం యేసు ప్రభు జన్మను గురించి. చెప్పిన వ్యక్తి యెషయా ప్రవక్త. చెప్పబడిన రాజు ఆహాజు రాజు. ఈ ఇంచుమించుగా ఒక 42 మంది రాజులు ఉన్నారు. ఎవరికి చెప్పని ఈ మాట యేసు ప్రభుని కూర్చొని జన్మాన్ని కూర్చున్న వార్త ఆహాజు రాజుకే చెప్పబడింది. ఎందుకని? ఈయన చాలా గొప్పవాడై ఉంటాడు కదా, చాలా మంచివాడై ఉండవచ్చు. ఎవరైనా ఒక పెద్ద అధికారి, ఒక పెద్ద నాయకుడు, వందల మంది జనం ఉండగా అందులో మనల్ని పేరు పెట్టి పిలిస్తే అది మనకు ఆధిక్యతగా ఫీల్ అవుతాం. అదే మనం పిలిచి అందరూ కూడా మనకు షేక్ హ్యాండ్ ఇస్తేనో మన భుజం కడితేనో గౌరవంగా ఫీల్ అవుతాం. కానీ బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు ఉండగా ఆహాజు అనే ప్రవక్తకు ఈ మాట చెప్పబడింది. అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఎలాంటి ప్రవక్తో, ఎంత పెద్దోడో, ఎంత గొప్పోడో అని అనుకుంటారు. కానీ ప్రియులారా, మనము ఎక్స్పెక్ట్ చేసినంత మంచివాడు కాదు ఆహాజు ప్రవక్త. ఈ ఆహాజు గురించి 2 విషయాలు చెప్పి నేను తర్వాత ఒక్క మాటతో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ చెప్పబడిన రాజు ఆహాజు. ఈ ఆహాజు ఎవరు అనే మాట చెప్తాను చూడండి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం దగ్గరికి రండి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయము దగ్గరికి రండి. 16వ అధ్యాయము 2వ వచనములో 3వ లైన్లో ఉంటుంది. తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు ప్రవర్తింపలేదు, అతడు ప్రవర్తింపక అని ఉంటుంది. అంటే దావీదు దేవుని దృష్టికి ఎంత యథార్థంగా, ఎంత మంచిగా, ఎంత నీతిమంతునిగా జీవించాడో, బ్రతికాడో, ప్రవర్తించాడో ఈ ఆహాజు రాజు దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తింపలేదు. ఒకటి దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తింపలేదు. ఇక్కడ వాళ్ళ కొడుకు గురించి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం 3 చూడండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. ఒక సంవత్సరాల క్రితం హిజ్కియా గురించి మీకు చెప్పాను నేను. దేవుడు అతనికి తోడై ఉందని మాట ఉంటుంది 7వ వచనంలో 18:7లో. కావున యెహోవా అతనికి తోడుగా ఉండను. దేవుడు అతనికి ఎందుకు తోడుగా ఉన్నాడు అనే టైటిల్తో మీకు ఆ సందేశం చెప్తూ ఆ రోజు ఈ హిజ్కియా రాజు యొక్క నాన్నగారైన ఈ ఆహాజును గురించిన ప్రస్తావన కొద్దిగా చెప్పారు. ఈ రోజున కూడా కొద్దిగా చెప్తారు. అందుకని ఈ ఆహాజు రాజు దేవుని దృష్టికి నీతిగా జీవించలేదు. కానీ తన కుమారుడైన హిజ్కియా దేవుని దృష్టికి నీతిగా జీవించాడు. 3వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు. ఇందాక దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించలేదు. 2 దేవుని దృష్టికి ఇతడు హేయమైన క్రియలు చేశాడు. అన్ని చెప్పడం కుదరదు, కానీ 1-2 ఇట్లా ముందుకు తీసుకొస్తాం చూడండి. అతడు దేవుని దృష్టి నీతిగా జీవించలేదు. 2 హేయమైన క్రియలు చేశాడు. 3 తన కుమారుణ్ణి అగ్నిగుండమును దాటించాడు.
తన కుమారుణ్ణి అగ్నిగుండం దాటిస్తుంటాడు. అక్కడక్కడ పీర్ల పండుగ అని పెద్ద గుండం వేసి నిండా సారాయి తాగి దాని అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఒక్కోసారి. అది నిజంగా మనం కొద్దిగా ఆలోచించవలసిందే. అయితే అందులో ఆ టయానికి ఆ కొద్దిసేపు ఆ అపవిత్రాత్మ వారిలో ఉండి అది ఏమి కాకుండానే చేస్తుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన పుస్తకంలో లేవియ కాండం 18వ అధ్యాయం 21వ వచనంలో నీ కుమారులను అగ్నిగుండము దాటించకూడదు అని ఉంటుంది. లేవియ కాండం 18:21లో ఆ మాట ఉంటుంది. అంటే ఇది చాలా కొద్దిగా ముఖ్యమైన మాట. లేవియ కాండం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 21 నీవు ఏ మాత్రము నీ సంతానమును మోలేకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు. మోలేకు అనే దగ్గర ఒకటో నెంబర్ ఉంటుంది. అమ్మోనీయుల దేవత పేరు మోలేకు అనేది కూడా దేవునిగా కీర్తించబడింది, దేవునిగా గణపరచు, దేవునిగా పిలువబడ్డారు. ఈ దేవతకు నీ కుమారులను అగ్నిగుండం దాటింపకూడదు. మనకు ఆజ్ఞలు ఉన్నాయి. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ దేవుడైన యెహోవా తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం, ఇలా ఉంది. అందులో ఒక చోట మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆ పదార్థాలే మనము పట్టుకొని విరగాడతాం. కానీ బైబిల్లో ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఇది కూడా ఆజ్ఞే, ఇది కూడా అగ్నిగుండం దాటించకూడదు అనేది ఆజ్ఞ. ఇక్కడ ఏముంది? 2వ రాజుల 16వ అధ్యాయంలో అతడు తన కుమారుని అగ్నిగుండంలో, ఇప్పుడు ఆదామవ్వల దగ్గరకు వచ్చి నువ్వు ఈ తోటలో ఉన్న పండ్లు అన్ని తినవచ్చు, ఈ పండు తినవద్దు అన్నాడు. తిన్నారు. మనం ఏమన్నాం? దాన్ని ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నాం. 1వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఇప్పుడు ఈ అహాజు గారు తన కుమారులను అగ్నిగుండం దాటించడం ద్వారా ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఆహాజు దేనికి పాత్రుడు? మరణానికి పాత్రుడు, మరణానికి పాత్రుడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక మాట చూడండి, ఇక్కడే 17వ అధ్యాయం 3వ వచనం, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. అతని 2వ వచనంలో ఉన్నది, అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే చేసెను. చెడుతనం అంటే ఇక్కడ ఇదే 2వ రాజుల 17వ అధ్యాయం 15వ వచనంలో 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహములకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. ఈ ప్రజలు ఇక్కడ ఈ బయలుదేవతను పూజించిన వారిగా ఉన్నారు. కానీ ఈ బయలుదేవతను అక్కడ పెట్టించింది ఆహాజు రాజు గారు. వారు విగ్రహాలను చేయమని ప్రేరేపించింది ఆహాజు గారు, చేయమని చెప్పించింది ఆహాజు రాజు గారు. ఆహాజుకు భయపడి ఆ ప్రజలు విగ్రహారాధికులుగా మారిపోయారు. ఎట్లా అంటే ఈ 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు అతడు ఉన్నత స్థలంలోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చాడు. కంటికి కనబడిన ప్రతి చెట్టు కింద బలి పీఠాలు కట్టాడు, బలులు అర్పిస్తూ వచ్చాడు, విగ్రహాలను చేస్తూ వచ్చాడు. దీని గురించి ఇంకా సమాచారం కావాలంటే 2వ దినవృత్తాంతముల
గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 24వ వాక్యంలో ఒక మాట ఉంది. చూడండి. ఆ రోజు దేవుని మందిర ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులు మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠములు కట్టించాడు. అప్పుడు ఆహాజు గారు రాజుగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకు దేవుని ఆరాధించడానికి టెంపుల్ ఎలా ఉందో అప్పుడు కూడా మందిరం ఉంది. ఆ మందిరము అంతటిని పాడు చేసిన వాడు ఆహాజు రాజు. ఈ మందిరంలో దేవుని ఉపకరణాలు తీసివేసి, దేవుని సొమ్మును తీసివేసి వేరే వాళ్ళకు బహుమానంగా ఇచ్చేసి, గిఫ్ట్గా ఇచ్చేసి ఈ మందిరంలో ఒక విగ్రహాన్ని పెట్టాడు. ఇదే దేవుడు, ఈయనను ఆరాధించండి. ఈయన మనకు కొట్టం లేదు కదా, ఈయన ఆరాధించండి, ఈయన మొక్కండి, ఈయనే మన దేవుడు అని ప్రజలను దారి తెప్పించాడు. ఆ రోజు నుండి ఆ మందిరంలో బలులు అర్పించడం మొదలు పెట్టారు. ఎవరికి? బొమ్మను ఆరాధించడం ప్రారంభించారు. బొమ్మకు అగరబత్తులు వెలిగించారు, బొమ్మకు పూజ చేశారు, బొమ్మకు దండ వేశారు. ఇది మీకు కావాలంటే ఇదే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఈ ఆహాజు గారు చనిపోయిన తర్వాత వారి కుమారుడైన హిజ్కియా రాజు అవుతాడు. హిజ్కియా రాజు అయిన తర్వాత 4-5 వచనాలు చూస్తే ఉన్నత స్తంభములను కొట్టివేసి విగ్రహాలను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టాడు, వాటిని చిన్న భిన్నముగా చేశాడు. అప్పుడు అతను విశ్వాసం వచ్చి దేవుని హత్తుకొని జీవించాడు. అందుకని యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పుడు ఇతను దేవుని దృష్టికి హేయ క్రియలు చేశాడు. మరి ఇప్పుడు ఇవన్నీ చేసిన వాళ్ళు ఏమంటారు? హేయ క్రియలు చేసిన అన్నట్టే కదా, దేవుని దృష్టికి చెడుతనమే చేసిన బైబిల్లో వ్రాయబడింది. హేయ క్రియలు చేశాడు, దేవుని దృష్టికి చెడుతనమే చేశాడు. ఇందులో నుంచి మనము నేర్చుకునేది ఉందంటే ఇతను అతిక్రమం చేశాడు, విగ్రహాలను చేశాడు, అతను చెడింది కాక ప్రజలను చెడగొట్టాడు. తర్వాత ఇవన్నీ చేసినవన్నీ ఒక్క ముక్కలు చెప్పాలంటే మన భాషలో ఏమంటారు? దుష్టుడు అంటారు కదా, చెడపోకురా చెడేదోడు. వీడు చెడింది కాక ప్రజలను దేశాన్ని మొత్తాన్ని చెడగొట్టారు. ఇది సింపుల్గా మన భాషలో చెప్పాలంటే దుష్టుడు. మన బైబిల్లో చూస్తాం, దుష్టుడైన హామాను అని చూస్తాం. దుష్టుడైన ఇంకా ఒక రాజుగారి భార్య యెజబెలు భర్త అహాబు, అతను ఏమన్నారు? దుష్టుడు అన్నాడు. ఇతనికి దుష్టుడు అని పేరు పెట్టకూడదా? బైబిల్లో రాయబడలేదు కానీ దుష్టుడే, దుష్ట లక్షణాలే, దుష్ట క్రియలు చేశాడు. ఇప్పుడు 9వ కీర్తన 17వ వచనం చూడండి. దుష్టులు దేవుని మరచు జనులు పాతాళానికి దిగిపోతారు. మరి ఇంత దుష్టునిగా కనబడిన ఇతను దేనికి పాత్రుడు? ఇప్పుడు పాతాళానికి ఇందాక ఒకటి చెప్పావు, ఏమని? అతడు ఆజ్ఞ అతిక్రమించాడు, ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వల్ల జీతం మరణం. అందుకు ఇతడు దేనికి పాత్రుడు? మరణానికి పాత్రుడు. దుష్టుడు కాబట్టి దుష్టుడు దేనికి పాత్రుడు? పాతాళానికి పాత్రుడు. ఇక్కడ 16:4లో ప్రతి పచ్చని చెట్టు కింద విగ్రహం చేశాడు, ప్రజలను దారి తప్పించాడు, బలిపీఠం కట్టాడు, అతను విగ్రహాలను చేశాడు, ప్రజలతో చేతన విగ్రహాలను చేశాడు. మరి విగ్రహాల దగ్గర ఎక్కడికి వెళ్ళాలి? ప్రకటన గ్రంథం 21:28 విగ్రహానికులు, మాంత్రికులు, అపవిత్రులు వీరంతా ఎక్కడికి వెళ్ళాలి? 2వ మరణం, అగ్ని గుండానికి పాత్రుడు. ఇప్పుడు ఈ 3 చెప్పండి. ఇతను ఈ విగ్రహాల దగ్గర కాబట్టి ఇతడు 2వ గుండం అయిన అగ్నిగుండంలో పాలు పొందుతుడు. అంటే ఇతడు అగ్నిగుండానికి పాత్రుడు. పాపం చేసిన దాన్ని బట్టి మరణానికి పాత్రుడు. దుష్ట క్రియలు చేశాడు కాబట్టి పాతాళానికి. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథంలో, ఒక్కొక్క పుస్తకంలో, ఒక్కొక్క ఏరియాలో ఒక చోట పాతాళం రాయబడింది, ఒక చోట అగ్నిగుండం రాయబడింది, ఒక చోట మరణం రాయబడింది. అన్ని పదాల వెనక ఉన్న భావం ఒకటే. అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పబడినటువంటి మాట నరకం.
ఈ దుష్టుడిగా ఉన్న, అపవిత్రంగా జీవించిన, దేవుని దృష్టికి హేయమైన క్రియలు చేసిన, విగ్రహారాధన చేసి జరిగించిన, ప్రజలందరినీ దారి తప్పించిన ఈ ఆహాజు అంతిమంగా పాతాళానికి పాత్రుడు, నరకానికి పాత్రుడు. ఈ ఆహాజు ఇంత దేనికి పాత్రుడు? పాతాళానికి పాత్రుడు, నరకానికి పాత్రుడు. మళ్ళీ ఇన్ని పదాలు వాడితే ఇన్ని వేరు వేరే అనుకుంటారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క పదం వాడిన, అంతిమంగా వాడి వెనుక ఉన్న భావం ఒకటే, అది పాతాళం. పాతాళం. ఈ పాతాళానికి అర్హుడు, పాత్రుడైన ఇతన్ని పట్టుకొని ఇతని దగ్గరికి వచ్చి, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కరును అంటే ఇప్పుడు మనకి ఈర్ష రాదా? ఉంటుంది. ఈర్ష వస్తుందా రాదా? అయ్యా, దేశంలో నీకు ఎవడో ఒక్కడు మంచోడు దొరకదు కదా, ఈయన కనపడి ఈయనకి ఎంతో మాట అంటే మేమేమైపోవాలి? 73వ కీర్తనలో మా భక్తి వ్యర్థం, మా విశ్వాసం వ్యర్థం, మా యథార్థత, మేమేమి ఇంత భక్తి చేసినా అంత శ్రమలు మాకే, కష్టాలు మాకే, నీకు వ్యతిరేకంగా జీవించిన వారే బాగున్నారు, వారే హాయిగా ఉన్నారు, వారే నెమ్మదిగా ఉన్నారని భక్తుడు కాస్త నిరాశతో ఆ కీర్తన రాస్తాడు. 73వ కీర్తన ఆఖరికి మనం చివరి లేని అంటాడు, సరిచేస్తుంది వీరి అంతం చూడగా వారి నాశనానికి దగ్గర ఉన్నారు ప్రభు, నేను సేవకు ఉన్నాను, నేను దేవుడికి స్తోత్రం అంటాడు. మనం కూడా ఆ రేతులకు రావాలి. ఆహాజు మీద ఎవరు అసూయ పడవాలి? ఆహాజును అసూయ పడకూడదు. ఎందుకంటే దేవుడు దేవుడు ఆకాశం నుండి భూమి వైపు తేలి చూడగా భూలోకము చెడిపోయింది. ఆహాజు చెడిపోయాడు, చెడిపోయిన వాడే. కానీ చెడిపోయిన ఆహాజును దేవుడు ప్రేమించాడు. ఈ ఆహాజు ఈ రోజున్న లోకానికి గుర్తు, ఈ రోజున్న మనకు గుర్తు, ఈ రోజున్న ప్రపంచ మనుషులందరూ కూడా ఆ ఆహాజు ఒక్కడే కాదు, దాదాపు ఇశ్రాయేలుల రాజులు అందరూ చెడ్డవారే. ఒక్క హిజ్కియా, ఇంకొకరు ఎవరు ఉన్నారు, ఒక్కరు ఇద్దరు, అంతే తప్ప. కానీ ఇదంతా మనకు ఏ గుర్తు? ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఏ వ్యక్తులు చూసినా, ప్రజలు చూసినా ఈ ఆహాజులు కనపడిన లక్షణాలు లేవా? ఆహాజు ఒక్కడికే దేవుడి వాక్యం ప్రత్యక్షమైంది, దేవుడి మాట చెప్పబడింది. ఎందుకు చెప్పబడింది అంటే ఒక పెద్ద స్టోరీ జరుగుతుంది ఇక్కడ. 6వ వచనం, ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి 10వ వచనం, ఒకసారి 6:10లో యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా. ఒక ఆఫర్. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని ఆఫర్లే. క్రిస్మస్ ఆఫర్లు, న్యూ ఇయర్ ఆఫర్లు, సంక్రాంతి ఆఫర్లు అంటారు. క్రిస్మస్ అనే పేరు ఇష్టం లేని వరకు అప్పుడు సంక్రాంతి పేరు చేసింది. ఇది అయిపోయినాక రావాల్సింది ఆ పేరు పెట్టేశారు. అంటే మన ఫ్లెక్సీలు ఖర్చు తగ్గిద్దనేమో 3 పేర్లు పెట్టేసి ఆహాజు దగ్గర కూడా ఒక ఆఫర్ వచ్చింది. ఆహాజు, నీ దేవుడైన యెహోవా ఏదైనా కోరుకో, సలహా నీకు ఏ విధంగా కోరుకో. ఆయన అంటాడు చెప్తూ, అది పాతాళమంత లోతు అయినా సరే నువ్వు కోరుకునేది, నువ్వు అడిగేది. కొంతమంది ఆఫర్లు పెట్టేవాళ్ళు కండిషన్స్ అప్లై అంటారు. కండిషన్స్ ఇక్కడ కండిషన్స్ ఏం లేవు. ఎంత ఎత్తైనా సరే, ఎంత లోతైనా సరే, అది ఏదైనా నీకు అనుగ్రహించబడుతుంది. అడుగుంటే ఈయన అంటాడు, నేను దేవుడిని శోధించను, నేను అడగను. వీళ్ళలా నేను దేవుడు శోధిస్తానా? వీళ్ళు ఎప్పుడు ఇది ప్రభు, అది ప్రభు, అది ఇది అని అంటా ఉంటారు. నేను అడగను. అడగడానికి ఎందుకు అడగలేదు చెప్పాలి అంటే, దేవుని వెనుక ఉన్న ఉద్దేశం, దేవుని వెనుక ఉన్న ఆలోచన ఏమిటి అంటే, ఒకవేళ ఇది చెప్తే అడుగులమైన నీకు ఏమైనా కావాలంటే, ఒకవేళ తన పాపాన్ని తను జ్ఞాపకం చేసుకొని, తన చెడుతనాన్ని జ్ఞాపకం చేసుకొని, తన అపవిత్రతను జ్ఞాపకం, ప్రభువా ఇలా నేను దారి తప్పాను, చెడిపోయాను, పొరపాటైంది, నేను చెడింది కాక వీళ్ళని చెడగొట్టాను, దేశాన్ని చెడగొట్టాను,
కొద్దిగా క్షమించు అని అంటాడేమో అనుకొని అడిగితే నేను అడగను అన్నాడు. ఫరో కంటే కఠినంగా ఉంది వ్యవహారం కంటే. ఫరో అనుకుంటాం కఠినం, ఆహాజు చాలా కఠినం. ఇలాంటి ప్రజలు కూడా అంతకంటే కఠినంగా ఉన్నారు. అంత కఠినంగా. ఎంత కఠినం అంటే ఏ వయసులో వాళ్ళకి వచ్చిందంటే, నేను మార్కాపురం మండలంలో సువార్త చేసినాను. ఒక 20 గ్రామాలు ఒక గుడి ఉంది. ఆ గుడి దగ్గర పిల్లలు క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు. యాక్చువల్గా మనం చెప్పకూడదు, నేను వెళ్దాం అనుకుంటున్నాం. పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే మా ఆటో పోయి ఆడాగింది. అందరూ ఆటో ముందు పోయి క్రికెట్ ఆడుకోవాలంటున్నాడు. మరి మనం ఎంతసేపు ఉన్నామా? అంత ఇంకో కూడా వచ్చాడు, నీ గుడి కనపడట్లేదా? మా పక్కన ఒకడు ఉన్నాడు, మరి ఈ క్రికెట్ కనపడలేదు నీకు అన్నాడు. నువ్వు తాగేనప్పుడు చేస్తావు, మనం వాడు క్రికెట్ కాదు గోళ్ళు ఆడుకొని. అంటే వాడు 6 సంవత్సరాల పిల్లవాడు, మేము ఆట పెట్టుకున్నాము, అందులో ముందు మనకు క్రికెట్ ఆడుకోవాలంటున్నాడు వాడు. అంటే వాళ్ళకి పత్రిక ఇస్తే, పత్రిక నాకు వద్దులే అన్నాడు. పత్రిక నాకు వద్దులే అనుకున్నాడు. పరిస్థితిలో ఉన్నాయి. ఆహాసు దగ్గర కూడా నీ దేవుడని యెహోవా సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనా సరే ఊర్ధ్వలోకం అంతైనా ఇస్తానంటే రిజెక్ట్ చేశాడు. ఏ తరమైనా నీ పరిస్థితి, నీ బతుకు, నువ్వు ఇంట్లో వదిలేస్తే ఇంటుంటే నువ్వు పాడైపోతావు, చెడిపోతావు, నీ పాపం పెరిగిపోతుంది అని ఆ చెడిపోయిన వారికి, ఆ పాపికి, పాతాళానికి పాత్రుడైన ఆహాజుకే యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, ఆలకించుడి కన్యక గర్భవతి. నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా, తప్పుడైనా, చెడ్డోడినైనా నిన్ను రక్షించడానికి ఒక రక్షకుడు పుడతాడు. ఈ మాట చెప్పిన 750 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. అదే మాట మనం చదువుకున్న మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి, అక్కడ 23లో ఉంటది, అని ప్రవక్త ద్వారా పలకబడిన మాట. ఎప్పుడో చెప్పబడిన ప్రవచనాలు నెరవేరాయి యేసు ప్రభు జన్మ గురించి. అయితే అది అయిపోయింది, అది చరిత్ర. ఇప్పుడు మనం ఏం చేయాలి? పుట్టాడు, పుట్టిన ఆయనను లూకా సువార్త 1వ అధ్యాయము చూడండి, ఒక మాట చెప్తాను మీకు. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. 47 లూకా సువార్త 1:47. ప్రభు ఇక్కడ నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆ తర్వాత 48వ వచనం అక్కడే, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. తర్వాత 1:50 చూడండి, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము. ఇక్కడ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నా ప్రభువును గణపరుస్తుంది మరియా, ప్రభువునందు ఆనందిస్తుంది మరియా, ప్రభువునకు భయపడుతుంది మరియా. ఈ రోజున మనము యేసు ప్రభు ప్రవచనాలు చెప్పబడ్డాయి, ఆయన పుట్టాడు, అయిపోయింది. అయితే ఈ రోజు మనం చేయవలసింది హ్యాపీ క్రిస్మస్ అని పేరు పెట్టి ఆయన పేరుతో బిర్యానీ తినడం కాదు, కానీ ఆయన పేరుతో ఎంజాయ్ చేయడం కాదు, కానీ సంతోషించుడి, ఆనందించుడు చెప్పబడింది. ఆనందించవచ్చు. కానీ మరియా చేసిన పనులు 3 చేయగలిగితే, ఆమె దేవుని గణపరచినట్లుగా మన ప్రభువును గణపరచగలిగితే, ఆమె ప్రభువునందు ఆనందించినట్లుగా, ప్రభువులో ఆనందం, లోకములో ఆనందం కాదు, ఆమె ప్రభువుకు భయపడినట్లుగా, లోబడినట్లుగా, యోసేపు లోబడినట్లుగా. మరియా భయపడవాకు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఈ లోకం ఎవరేమనుకుంటారో నువ్వేమనుకోవాకంటే ఆమె ఏమంటే నీ చిత్తమే అని భయపడింది, లోబడింది. అట్లా ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే కేకులు కోసుకోవడమో, తినడమో, బిర్యానీ వండుకోవడమో కాదు, ప్రభువును గణపరచడం. నిన్ను నన్ను రక్షించడానికి మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారము వింటుడగా మనల్ని బ్రతికించాడు, మన పాపములు తీసివేయడానికి వచ్చాడు, తీసివేశాడు. నశించిన వాడిని వెనక్కి రక్షించ
వచ్చాడు, మనం రక్షించాడు. మనం అందరం రక్షించబడ్డాం, మనం విమోచించబడ్డాం, విడిపించబడ్డాం, పాతాళము నుండి తప్పించబడ్డాం, పరలోక రాజ్యానికి అర్హులుగా చేయబడ్డాం. ఇప్పుడు మనం చేయవలసింది, ఏ ప్రభు అయితే మనల్ని రక్షించాడో, ఏ ప్రభు అయితే సింహాసనాన్ని వదిలిపెట్టి మన కోసం తప్పించుకొని వచ్చాడో, ఆ ప్రభువును ఘనపరచవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చేసింది అదే. ఆరాధన ముగించుకొని రావడం అంటే ప్రభువును ఘనపరచడమే. ప్రభువునందు ఆనందిస్తే, ప్రభువుకు భయపడితే చాలు. ఇదే ఆయన కోరుకునేది, ఇదే ఆయన కోరుకునేది. ఇలా స్పీడ్ చెప్పారు, మీకు అర్థమైందో లేదు, నా భాష, నా భావం నాకైతే తెలియదు. నేనైతే చెప్పాలనుకున్న మ్యాక్సిమం కొంత సమాచారం చెప్పాను, కొంత సమాచారం. ఇది దేవుడికి యేసు ప్రభు జన్మ గురించి చెప్పబడ్డ ప్రవచనం చాలా ఉన్నాయి. అందులో ఒక్క ప్రవచనం మీ ముందు చెప్పాను, నెరవేర్చబడింది. చెప్పిన ప్రవక్త పేరు యెషయా, చెప్పబడిన రాజు పేరు ఆహాజు. చెప్పింది ఎవరి గురించి? యేసు గురించి. అన్ని మేము ముందు ఉంచాను. ఆహాజు రాజు ఎలాంటి వాడో చెప్పాను. అలాంటి చట్టవాన్ని దేవుడు ప్రేమించాడు, అలాంటి చట్టం దగ్గరికి ప్రవక్తను పంపించాడు. ఈ రోజున మనుషులందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. దాదాపు ఆహాజుకు శిష్యులాగానే ఉన్నాం, ఆహాజుకు అన్నదమ్ములాగానే ఉన్న ప్రజలు. ఆ రోజు ఆ మాట ఆహాజుకు మాత్రమే కాదు, అందరి కోసం పుట్టాడు, అందరి కోసం శిలువలో రక్తం చిందించాడు, శిలువలో వేలాడాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు అందరి కోసం. ఇంత త్యాగం చేసిన యేసు ప్రభు, ఇంత ప్రేమించిన యేసు ప్రభువుకు మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలమంటే, ఇదిగో మరియ గణపరిచినట్లుగా, మరియ ఆనందించినట్లుగా, మరియ లోపడినట్లుగా మనం చేయగలిగితే మన జన్మ సార్థకమైతే, ఆయన ఏమిచ్చి మనం రుణం తీర్చగలమంటే ఆయన గణపరచడం ద్వారా మాత్రమే, ఆయన లోపడడం ద్వారా మాత్రమే. ఇంకా ఎవరైనా నమ్మకపోతే, ఇంకా ఎవరైనా ఆయన వద్దకు రాకపోతే, ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువును గణపరచండి, ప్రభువుకు లోబడండి, ప్రభువునందు ఆనందిస్తూ, ప్రభువు నా కోసం జన్మించావు అని జ్ఞాపకం చేసుకుంటూ ముందు సాగివేదా. దేవుడి మాటలు దీవించుగాక. సమయాన్ని సేవకులకు అప్పచెప్తున్నా. నేను ఒక్క మాట ప్రార్థన చేస్తాను, ఒక్క మాట. దయగల తండ్రి, మీకు వందనాలు. కృపగల దేవా, 2021 సంవత్సరం అంతా కాచి కాపాడారు. అల్పుడిని, దీనదాసుని ఈ పర్యాయ సంఘంలో దేవ చిన్న పాత్రగా వాడుకోవడానికి, ఉపయోగపడడానికి సహాయం చేశారు. సంఘాన్ని దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. అందరికీ వందనాలు. నేను ఇప్పుడు చెప్పిననే వెళ్ళిపోతాను. నెక్స్ట్ కలుసుకుందాం. వాక్యం అందించిన అన్నకు వందనాలు.